ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలోని నేతలు ఇప్పుడు పూర్తిగా పనిచేసే తీరును మార్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీడియా ముందుకు రాకుండానే, సంచలన ప్రకటనలు చేయకుండానే ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి క్రెడిట్ ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరుతో నాయకులు నిశ్శబ్దంగా సేవ చేస్తూ పార్టీకి పునాది బలపరుస్తున్నారు. దీంతో వారు ఒక రకంగా ఆదర్శంగాను, మరో రకంగా పనిమంతులుగాను కూడా పేరు తెచ్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పేరు వచ్చింది. దీంతో పార్టీ ఆయనకు సైలెంట్ గానే వార్నింగ్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆరణి అరెస్ట్ అయ్యారు. వెంటనే నియోజకవర్గంలోని మండలాల్లో తిరుగుతున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. తన వద్దకు వచ్చే వారికి ఒకప్పుడు రెడ్ సిగ్నల్ చూపించిన ఆయనే ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి అందుబాటులో ఉంటున్నారు. ఇక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కూడా తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై బాగానే పనిచేస్తున్నారనే మార్కులు వేయించుకున్నారు. ఇదే తాడపల్లిగూడెం ఎమ్మెల్యే విషయంలోనూ కనబడుతోంది. కొంతకాలం క్రితం ఆయన వివాదాలకు కేంద్రంగా మారినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన హెచ్చరికలతో ఇప్పుడు తీరును మార్చుకున్నారు. టీడీపీ నాయకులకు విందు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై కలిసి పనిచేద్దామని సూచించడం ఇందుకు నిదర్శనం. మండలి బుద్ధ ప్రసాద్ గతంలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. అయితే ఇప్పుడు పార్టీ సూచనల మేరకు తన నియోజకవర్గంలో స్థిరమై ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఇటీవల వివాదాలకు కారణంగా మారినప్పటికీ ప్రస్తుతం తన నియోజకవర్గంలో సామాజిక బాధ్యతగా కొంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మారుతున్న తీరు కనబడుతోంది. ఆయన తన సొంత సంస్థల్లో 30 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్పులన్నీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లాయని సమాచారం. ప్రతి ఒక్క నేత తన విధానాన్ని మార్చుకుంటూ ప్రజలతో మరింత దగ్గరవుతుండడం, నిస్వార్థంగా పనిచేయడం పార్టీ ఇమేజ్ కి కలిసి వస్తోంది. అధినేత పేరు నిలబెట్టాలని చూపుతున్న కృషి ప్రస్తుతం జనసేనను భిన్నంగా నిలబెడుతోంది. అది మ్యాటర్. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలోని నేతలు ఇప్పుడు పూర్తిగా పనిచేసే తీరును మార్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీడియా ముందుకు రాకుండానే, సంచలన ప్రకటనలు చేయకుండానే ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి క్రెడిట్ ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరుతో నాయకులు నిశ్శబ్దంగా సేవ చేస్తూ పార్టీకి పునాది బలపరుస్తున్నారు. దీంతో వారు ఒక రకంగా ఆదర్శంగాను, మరో రకంగా పనిమంతులుగాను కూడా పేరు తెచ్చుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే పేరు వచ్చింది. దీంతో పార్టీ ఆయనకు సైలెంట్ గానే వార్నింగ్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆరణి అరెస్ట్ అయ్యారు. వెంటనే నియోజకవర్గంలోని మండలాల్లో తిరుగుతున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. తన వద్దకు వచ్చే వారికి ఒకప్పుడు రెడ్ సిగ్నల్ చూపించిన ఆయనే ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి అందుబాటులో ఉంటున్నారు. ఇక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కూడా తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై బాగానే పనిచేస్తున్నారనే మార్కులు వేయించుకున్నారు. ఇదే తాడపల్లిగూడెం ఎమ్మెల్యే విషయంలోనూ కనబడుతోంది. కొంతకాలం క్రితం ఆయన వివాదాలకు కేంద్రంగా మారినప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన హెచ్చరికలతో ఇప్పుడు తీరును మార్చుకున్నారు. టీడీపీ నాయకులకు విందు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై కలిసి పనిచేద్దామని సూచించడం ఇందుకు నిదర్శనం. మండలి బుద్ధ ప్రసాద్ గతంలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. అయితే ఇప్పుడు పార్టీ సూచనల మేరకు తన నియోజకవర్గంలో స్థిరమై ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఇటీవల వివాదాలకు కారణంగా మారినప్పటికీ ప్రస్తుతం తన నియోజకవర్గంలో సామాజిక బాధ్యతగా కొంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మారుతున్న తీరు కనబడుతోంది. ఆయన తన సొంత సంస్థల్లో 30 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్పులన్నీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లాయని సమాచారం. ప్రతి ఒక్క నేత తన విధానాన్ని మార్చుకుంటూ ప్రజలతో మరింత దగ్గరవుతుండడం, నిస్వార్థంగా పనిచేయడం పార్టీ ఇమేజ్ కి కలిసి వస్తోంది. అధినేత పేరు నిలబెట్టాలని చూపుతున్న కృషి ప్రస్తుతం జనసేనను భిన్నంగా నిలబెడుతోంది. అది మ్యాటర్.